30,000 కోట్ల మెట్రో భూములపై సీఎం రేవంత్ కన్నుపడిందని, మెట్రో అధీనంలో ఉన్న విలువైన భూముల్ని కొట్టేయాలని ఆయన ప్లాన్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. అయితే కేటీఆర్ ఆరోపణలను తప్పుపట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మెట్రో దగ్గర ఒక 280 ఎకరాల విలువైన భూములు ఉన్నాయి. దగ్గర 30,000 కోట్ల విలువ చేసే భూములు ఆయన అన్నదమ్ములకో, ఆయన బావమరిదికో, ఆయన అల్లునికో కట్టబెట్టడానికే ఆ 280 ఎకరాల భూముల మీద కన్నేసిండు. కాబట్టే ఇవాళ ఆ మెట్రోని స్వాధీనం చేసుకొని 14,000 కోట్ల భారం ప్రజల మీద రుద్ది ఆ భూములను అమ్ముకొని తనకు కావలసిన వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది వాస్తవం. మీరు చూడండి, రాబోయే రోజుల్లో ఎవరికి అమ్ముతాడు, ఎవరు కొంటారు, ఎట్లా అమ్ముతాడు, ఇవన్నీ మీరు చూస్తారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ కోసం మెట్రో తీసుకున్నాడు అంటే బుద్ధి ఉందా, తెలివి ఉందా? కేటీఆర్ ఎల్ఎన్టీ సంస్థ నుంచి భూమి తెలంగాణ ప్రభుత్వానికి బదలాయింపు జరిగితే రేవంత్ రెడ్డి కుటుంబానికి ఏం సంబంధం అవుతుంది? వాళ్ళకేం లాభం అవుతుంది? తెలంగాణకు లాభం అయితే మాకు లాభం, నీకు లాభం, రేవంత్ రెడ్డి కుటుంబం కూడా లాభం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడన్నా మెట్రోలో పోతే పోతారో అది లాభం. అంతకుమించి ఏం లాభం ఉంటుంది?